కూర్చో కూర్చో చెప్పని. ఓకే ఓకే, 1,00,000 రూపాయలు. మొదటి ప్రశ్న. రెస్పెక్ట్. ఏ ఊరు అనేది? మీ ఇద్దరిది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ కాదు అరేంజ్ కాదు, మరేంటి అంటే? అదేంట్రా ఏదో శ్మశానంలో నక్కడిచినట్టు. ఏం చేసేది నువ్వు? ఏ ఊరు? ఎలమంచలి శ్మశానంలో ఉంటారు ఇద్దరు. కాపురం అది శ్మశానం. తిండి ఎలమంచలి. ఓకే, మూడో ప్రశ్న. మీకు ఎంతమంది పిల్లలు? ఎక్కడ వదిలేశారు? అది రెండోసారి వచ్చాడు. ఈ ముగ్గురు ఓకే. 1,00,000 రూపాయల్లో లాస్ట్ ప్రశ్న. మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆవిడ హవా నడుస్తుందా? అదేంటి అంటే? చెప్తాను కూడా. 1,00,000 రూపాయలు పెళ్లి చేసుకున్నానికి ఇమ్మన్నా, మీరే డేటింగ్ చేసుకున్నాను కాదు. ఎలమంచిలి బస్ స్టాండ్ తెలుసా? అక్కడికి వెళ్ళి అడుక్కు తిను. ఓకే, నెక్స్ట్ మన ముందుకు రాబోతున్నారు. ముసలమ్మకి చెవుడు, ముసలాడు మాట్లాడలేడు, అయినా సరే మన ముందుకు రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ రంగమ్మ రంగయ్య. మూసుకొని కూర్చోమన్నాడా? ఏమండి, బామ్మగారికి చెవుడు. బామ్మగారు ఎత్తరా. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? తాత చెప్పు. తాతకు మాటలు రావు. ఏమర్థమైంది? మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని అడుగుతున్నావా? ఆ కాలంలో లవ్లు ఎక్కడ అన్ని పెద్దల గురించిన సంబంధాలే. రెండో ప్రశ్న ఇంకా అడగలేదు. అందుకే అన్నా కొట్టే మైకు ఈ బ్రొక్కలోంచి వెళ్ళి ఆ బ్రొక్కలోంచి వస్తుంది. మరి అడిగే చెప్తావు. ఎవరికి? మైకుడికి. వినిపించదన్నా? మైక్ అన్నా. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? తాత చెప్పు. ఇప్పుడు నా కోపం ముసలోడు సైలెంట్ ఉంటాడు. ఓకే, ముసలోడు కోపం వచ్చింది అనుకో, ముసలోడే సైలెంట్ ఉంటాడు. అంటే ముసలోడు అన్ని మూసుకొని ఉంటాడు. లేదు, 2-3 ఓపెన్ చేసి పెట్టాం. పుట్టుకున్న గాలి అడగపోతే ముగ్గురు అందరూ. మూడో ప్రశ్న ఇంకా అడగలేదు. మీకు ఎంతమంది పిల్లలు? చెప్పరా. ఆగు, ఆడొక్కడే చెప్పగలరా? నేను చేస్తా. బామ్మ చూడు. నువ్వే చెప్పరా ఎంతమంది పిల్లలు? ఓ మై గాడ్, తెలిసింది, చూస్తే అర్థమైంది. 12 మంది. 11 మంది పిల్లల క్రికెట్ టీమా? క్రికెట్ టీం. ఏ టీము? ఎలమంచిలి నైట్ రైడర్స్. ఎలమంచిలి నైట్ రైడర్స్. చివరి ప్రశ్న. మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆయన హవా నడుస్తుందా? చెప్పు. అర్థం కాలే. అర్థం కాలే.
కంగ్రాచులేషన్స్, గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆ, మీరు గెలుచుకున్నారు. ఆ, మా ఆడారి ఆనంద్ కుమార్ గారి తరపు నుంచి ఆ. 4,000 ఏంటి పింఛన్ డబ్బులు లచ్చన్న వచ్చేస్తారు. ఇది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చివరిగా రాబోతున్న జంట. దీనికి రెండే పెళ్ళైంది. లెట్స్ వెల్కమ్ రమేష్ గారు, రమ్య గారు. అబ్బా బేబీ నువ్వు వెళ్ళు, నాకు సిగ్గేస్తుంది. నువ్వు వెళ్ళు, ఉచిత ఆల్రెడీ గొంతు పోయి బీపీ వచ్చిందా? చెప్పు చెప్పు మామయ్య. నేను ఆల్రెడీ బీపీలో ఉన్నా. మనం ఏపీలో ఉంది. నాకు పంచలేస్తే ఇష్టమే. ఓకే, నా మీద పంచేస్తే నాకు ఎక్కడో కాలుద్ది. ఎక్కడగా నేను చెప్పండి, ఆయింట్మెంట్ ఉంటుందో ఉంది బాగానే. కూర్చో. బేబీ నువ్వు కూర్చో, నువ్వు కూర్చో, అబ్బా నువ్వు కూర్చో, బేబీ నువ్వు కూర్చో. ఒక నిమిషం ఆగు. ఏమన్నారో దాన్ని? బేబీ నువ్వే దానికి బేబీలో ఉన్నావు. కూర్చో. నువ్వు కూర్చో. సరే అవసరం నోరిపోయినట్టు బూతులు వస్తాయి. 1,00,000 రూపాయల మొదటి ప్రశ్న. మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? వీళ్ళగా ఇస్తే పోలీసు వాళ్ళు అందరినీ తీసుకెళ్లి బ్రొక్కలేస్తే జరిగింది. కూర్చో. అదే చెప్పు పైకి సార్. ఉత్తినే కూర్చో. 1,00,000 రూపాయల రెండో ప్రశ్న. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అమ్మా, మీ దగ్గర డైపర్ ఉందా? చిన్నపిల్లలు వేసుకునేది. బాత్రూమ్ వస్తుంది. కూర్చో. చూపించి కొత్త. కూర్చో. 1,00,000 రూపాయల మూడో ప్రశ్న. మీకు ఎంత మంది పిల్లలు? ఒక నిమిషం. నీ పిల్లలు ఎవరు? అది దాని మొగుడు ఎవడు? నేను. ఎవరు చెప్పాలి? నేనే. మరి నువ్వు చెప్పండి. 1,00,000 రూపాయల చివరి ప్రశ్న. మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆవిడ హవా నడుస్తుందా? అబ్బా నువ్వు చెప్పు బేబీ, నువ్వు చెప్పే, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. నేను చెప్తా. గట్టిగా చప్పట్లు కొట్టాలి.